గ్రాండ్ ప్రాజెక్ట్ సంస్థ క్యాపిటల్ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ నిర్మించనుంది. సామాన్యులకు అందుబాటు ధరల్లో డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్స్ ఫ్లాట్లను ఉంచనున్నారు. వీటితో పాటు డూప్లెక్స్ విల్లాలు కూడా నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్ను గ్రాండ్ ప్రాజెక్ట్ సంస్థ యాజమాన్యం అమరావతిలో గ్రాండ్గా లాంచ్ చేసింది. ఈ కార్యక్రమానికి ఎంపీ కేసినేని నాని, విజయవాడ మేయర్తో పాటు నగర ప్రముఖులంతా హాజరయ్యారు. గ్రాండ్ ప్రాజెక్టు సంస్థకు సంబంధించిన క్యాపిటల్ ప్రాజెక్టు బ్రోచర్ లాంచ్ ఈవెంట్ను ఇప్పుడు లైవ్లో చూద్దాం. ఈ రోజున గ్రాండ్ క్యాపిటల్ ప్రాజెక్టు చాలా పెద్ద ఎత్తున ఒక మెగా ప్రాజెక్ట్ చేపట్టారు. కావూరి హిల్స్ కుటుంబరావు గారు చాలా హైదరాబాదులో మనకు పేరు తెచ్చే విధంగా కావూరి హిల్స్ అనే ఒక ప్రాంతాన్ని డెవలప్ చేసి చాలా పేరు ప్రఖ్యాతులు గడించారు. వారి మనవడు రవి గారు, కేసినేని నాని గారి సోదరులు శివనాథ్ చిన్ని గారు, ఇంకా వారి మిత్ర బృందం కలిసి ఈ యొక్క నూతనంగా ఏర్పడ్డ రాజధానికి సమీపంలో రాజధాని స్థాయికి తగ్గట్టుగా చాలా పెద్ద ఎత్తున ఈ మెగా ప్రాజెక్ట్ చేపట్టారు. గతంలో వారికి ఉన్న అనుభవాలతోటి తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. వారి ప్రాజెక్టుతో మొదలుపెట్టి మంచి పేరు ప్రఖ్యాతులు. వారి కన్స్ట్రక్షన్ అంటే లైన్లో నుంచుని మాకు ఇల్లు కావాలి. వాళ్ళ కన్స్ట్రక్షన్లో చాలా స్టాండర్డ్స్ ఉంటాయి, కంఫర్ట్స్ ఉంటాయి, ఎకనామికల్గా ఉంటాయి అనే మంచి పేరు సంపాదించుకుని మరిన్ని ప్రాజెక్ట్స్ వీరు కట్టే విధంగా అభివృద్ధి చెందాలని హృదయపూర్వకంగా వారి యొక్క నూతన టీంని హృదయపూర్వకంగా అభినందిస్తూ, వారు త్వరగా ఈ ప్రాజెక్ట్ లాంచింగ్ రోజునే చాలా అమ్మేశారు ఇళ్ళు. వాళ్ళు ఒక ఒక టౌన్షిప్ సుమారుగా 800 ప్లాట్లు అంటే సుమారుగా 4000 మంది ఆ ప్రాంతంలో నివసిస్తారు. అంటే ఒక టౌన్షిప్ అది. కాబట్టి వీరు తప్పనిసరిగా వీరి యొక్క ఇవాళ ఏ ఉద్దేశాలతో అయితే కలిశారో వాళ్ళు చివరి వరకు కూడా అదే స్నేహ సంబంధాలని, అదే రిలేషన్ మెయింటైన్ చేస్తూ మరింత అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. డెప్యూటీ మేయర్ గోగుల రమణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. గౌరవనీయులు, ఈనాడు ఈ గోల్డెన్ ప్రాజెక్టు ఆవిష్కరణకర్త గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మన పార్లమెంటు సభ్యులు కేసినేని శ్రీనివాస్ నాని గారికి, అలాగే కొనకల నారాయణరావు గారికి, మేయర్ గారు కోనేరు శ్రీధర్ గారికి, అలాగే నాగులమేర గారికి, అలాగే కేసినేని చిన్ని గారికి, రవి గారికి, గాంధీ గారికి, కార్పొరేటర్స్ కాకు మల్లికార్జునరావు, నజీర్ హుస్సేను, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని భారతదేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక పిలుపునివ్వడం జరిగింది. అమరావతి రాజధాని అభివృద్ధిలోనూ అందంలోనూ సుందరంగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆశయం. ఆయన ఆశయానికి తగ్గట్టుగా ఈరోజు ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ క్యాపిటల్, ఈరోజు గోల్డెన్ హ్యాండ్ మన పార్లమెంటు సభ్యులు వారు గోల్డెన్ హ్యాండ్ వారిది. ఎందుకు చెప్తున్నానంటే విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఇంతవరకు ఈ పార్లమెంటు సభ్యుడు చేయని అభివృద్ధి కేసినేని నాని గారు చేశారు. అంతేకాదు నేను గర్వంగా చెప్తున్నాను, ఒక బీసీ నాయకుడికి డిప్యూటీ మేయర్ పదవి ఇప్పించిన ఘనత కూడా కేసినేని నాని గారిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ గ్రాండ్ ప్రాజెక్టు గ్రాండ్ సక్సెస్ అవుతుందని, ఎలాగైతే మనందరం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాజధానిలో భాగస్వాములు అయ్యామో అలాగే ఈ గ్రాండ్ ప్రాజెక్టులో కూడా మనందరం భాగస్వాములు కావాలి.
ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సభ్యులు కూడా మీరు కూడా ఒక ప్లాట్కు ఓనర్ అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మన ఎంపీ గారు శ్రీనివాస్ కేశినేని గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సోదరులు మచిలీపట్నం ఎంపీ కొనకల నారాయణ గారు, మేయర్ గారు కోనేరు శ్రీధర్ గారు, నాగుల మీరా గారు, డిప్యూటీ మేయర్ గారు, అట్లాగే మా కార్పొరేటర్లో కాకు మల్లికార్జున్ గారు, చెన్నిపాటి గాంధీ గారు, ఫతావల్లా గారు, నజీర్ గారు, అట్లాగే ఈ ప్రాజెక్టు మరి ఫౌండర్సు, ఎంటర్ప్రెన్యూర్సు కావూరు రవి గారు, కేశినేని శివనాథ్ గారు, అలాగే ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఆర్కే వివేక్ ఫ్రమ్ బెంగళూరు అందరికీ, అట్లాగే మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు, ఎవ్రీ క్రైసిస్ హ్యాజ్ అన్ ఆపర్చునిటీ అని. నిజంగానే అతి పెద్ద క్రైసిస్ ఈ భారతదేశం పుట్టిన తర్వాత మన రాష్ట్రానికి వచ్చినటువంటి క్రైసిస్ నాకు తెలిసి మరి ఏ రాష్ట్రానికి ఎక్కడ కూడా వచ్చి ఉండదు. ఈ విభజన సందర్భంగా ఈ విభజనలో అత్యంత ఎక్కువగా నష్టపోయినటువంటి ప్రాంతం ఆంధ్ర ప్రాంతం, మన 13 జిల్లాలు. దాంట్లో మరి మనం చాలా అన్యాయం కాబడ్డాం, అన్యాయం చేయబడ్డాం, అన్నీ కూడా నష్టపోయాం. ఎందుకంటే మొదట్లో మన మద్రాసు మన రాజధానిగా ఉండేదని మనం అంతా కూడా అక్కడ కొంతమంది సెటిల్ అవ్వటం, అక్కడ ఇన్వెస్ట్ చేయటం, తర్వాత ఒక 3 ఏళ్ళు మళ్ళీ అక్కడి నుంచి కర్నూలు రావటం, అక్కడి నుంచి ఒక 60 ఏళ్ళు 56 నుంచి కూడా 2014 వరకు జూన్ 2 వరకు మరి హైదరాబాద్లో దాదాపు 58 ఏళ్ళు దాదాపు మనం అందరం కూడా, ప్రభుత్వాలే కాదు ప్రజలందరూ కూడా, ఈ 13 జిల్లాల ప్రజలందరూ కూడా హైదరాబాద్ మనదే మన రాజధాని అని చెప్పి అన్ని రకాలుగా కూడా మరి అక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా మరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఒక సెక్యూరిటీ ఫీలింగు, ఒక మన అనే ఫీలింగ్తో మన ప్రాంతం అంతా వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎక్కువగా హైదరాబాద్ తరలి వెళ్ళటం. రామారావు గారు అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంతకుముందు రోజువారీగా మత హల్గాలు ఉండేటువంటి హైదరాబాద్లో ఎప్పుడు కర్ఫ్యూ ఉండేటువంటి హైదరాబాద్ని మరి ఒక చక్కటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తీసుకురావటం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజున ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరం మాత్రమే హైదరాబాదు, దాన్ని ఒక గ్లోబల్ సిటీగా ట్రాన్స్ఫార్మ్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే అప్పుడు హైదరాబాదు, సికింద్రాబాద్ ఉంటే తర్వాత సైబరాబాద్ నిర్మించడం, ఒక ఎకనామికల్ గ్రోత్ హబ్గా, గ్రోత్ ఇంజిన్గా హైదరాబాద్ని తీర్చిదిద్దడంలో మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి మరి ఎవరం కూడా మర్చిపోలేం. ఆ రకంగా మనందరం ఇన్వెస్ట్ చేయటం. తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు 95లో ఎప్పుడైతే ఒక ఎకనామికల్ గ్రోత్ సెంటర్గా మరి సాఫ్ట్వేర్ అన్నీ కూడా తీసుకొచ్చినప్పుడు ప్రాంతంలో మనం చూస్తే ఎక్కువగా ఒక గ్లోబలైజేషన్ వచ్చింది 95 to 2004. అప్పుడు ముఖ్యమంత్రి గారు మెయిన్గా ఎకానమీ మీద, అట్లాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, కొంత వెల్ఫేర్ మీద కొంచెం తక్కువగా దృష్టి పెట్టడం వల్ల ఈ క్రియేటెడ్ వెల్త్ ఫర్ ది స్టేట్. ముఖ్యంగా ఒక వెల్త్ అనేది విపరీతమైనటువంటి వెల్త్ క్రియేట్ అయింది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. బాంబేలో ఒక కార్ డ్రైవర్కి 4,000-5,000 జీతం ఉన్న రోజున హైదరాబాద్లో 8,000, కార్ డ్రైవర్కి 5,000 రూపాయల జీతం వచ్చేటువంటి పరిస్థితి మరి రావడం వల్ల, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరగడం వల్ల కూడా మనందరం కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్, బిజినెస్, వివిధ రకాలైన పిల్లల చదువులు కానివ్వండి, లేకపోతే మెడికల్ ఆపర్చునిటీస్ కానీ పెరగడం వల్ల ఎక్కువగా హైదరాబాద్లో సెటిల్ అవ్వడం. ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతం ఈ విభజన వల్ల చాలా నష్టపోవటం. 56% మరి జనాభా ఉన్న చోటేమో దాదాపు 43% రెవెన్యూ ఇవ్వటం, అట్లాగే 42% మరి జనాభా ఉన్న చోట దాదాపు 56% రెవెన్యూ ఇవ్వటం, అట్లాగే అప్పులన్నీ జనాభా ప్రతిపాదనకు మనకి 56% ఇవ్వటం, వాళ్ళకి 44%. ఇటువంటి మరి పవర్ జనరేషను మనకి మరి అక్కడ ఎక్కువ ఉన్నప్పుడు మనకు తగ్గించి ఇవ్వటం. ఇట్లా ప్రతి దాంట్లో కూడా మనం నష్టపోయినప్పుడు ఎప్పుడు కూడా ఒక్కటి ఆ రోజున ప్రజలు ఆలోచింది, ఎలక్షన్ వచ్చినప్పుడు, జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేరు అనేది మరి అందరూ కూడా ఆలోచించినటువంటి విషయం.
ఎందుకంటే ఆయన అయితేనే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దగలరని చెప్పి మరి ఆయనకి అందరూ కూడా ముఖ్యమంత్రిని చేయడం, తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకొస్తే ఈ 2 ఏళ్ళు ఆయన పడుతున్న కష్టం కూడా మనం చూసాం. అప్పుడే ఆయన అప్పుడు చెప్తా ఉండేవాళ్ళు, ఏంటంటే మరి ఇట్లా ఉంది ఈ రాష్ట్రం, ఏం చేద్దాం మనం, ఎంత ఇబ్బందిలో ఉందని మా ఎంపీలు అందరూ కూడా అడిగితే ఆయన ఒకటే మాట అన్నారు, ఎవ్రీ క్రైసిస్ హ్యాజ్ అన్ ఆపర్చునిటీ. ఈరోజు ఎందుకు ఆయన చెప్పినటువంటి దాన్ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నానంటే, మీకు భారతదేశంలో ఎకానమీ తీసుకుంటే టోటల్గా మరి అన్ని చోట్ల కూడా చాలా డౌన్ ట్రెండ్లో ఉంది. ఈరోజు దేశం నడుస్తుందంటే ఆయిల్ ప్రైస్ డిఫరెన్స్ మీద మనకు నడుస్తుంది. యూపీఏ గవర్నమెంట్ మరి బీజేపీకి ఎన్డీఏ కప్ చెప్పినప్పుడు 140 రూపీస్ బ్యారెల్లో క్రూడ్ ఆయిల్ ధర ఉంటే ఇవాళ 30-40 రూపాయలకి వచ్చి $30-40 వచ్చినటువంటి పరిస్థితిలో ఆ డిఫరెన్స్ మరి మనకి పబ్లిక్ పాస్ చేయకుండా దీని మీద ఆ ఖజానా మీద ఈరోజు దేశం నడుస్తుంది తప్ప ఎటువంటి గ్రోత్ లేనటువంటి పరిస్థితిలో మనం చూస్తే, నేను చాలామంది ఢిల్లీలో నన్ను కలుస్తూ ఉంటారు, మనకి అక్కడ పెద్ద పెద్ద బిల్డర్లో డిఎల్ఎఫ్ కానివ్వండి, లేకపోతే యూనిటెక్ కానివ్వండి, లేకపోతే జీపే కానివ్వండి, ఇవన్నీ కలిసినప్పుడు దాదాపు వాళ్ళు ఎప్పుడు కూడా ఎంత డౌన్ ట్రెండ్ మేము ఈ 2-3 సంవత్సరాల్లో చూసినంత డౌన్ ట్రెండ్ మేము సరైన ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ అమ్మి దాదాపు ఒక సంవత్సరం అయిందని చాలామంది చెప్తా ఉంటారు. అట్లాగే అనేక రకాలుగా ఫైనాన్షియల్ క్రైసిస్లో అక్కడ బిల్డర్స్ అందరూ కూడా ఉన్నారు. దేశవ్యాప్తంగా మీరు బాంబే తీసుకున్నా, బెంగళూరు తీసుకున్నా, చెన్నైలో కూడా ఇళ్ళు కూడా ఇప్పుడు కట్టినటువంటి ఇళ్ళు, కొన్న ఇళ్ళు కూడా అద్దెకుంటే వాళ్ళు లేక మరి ఖాళీగా ఉంటున్నాయని నిన్న మనం న్యూస్ పేపర్లో కూడా చూసాం. అటువంటి పరిస్థితుల్లో ఏకైక నగరం ఇవాళ మరి అద్దెల విషయంలో కానీ, లేకపోతే ఆస్తుల విషయంలో కానీ, లేకపోతే ఈరోజు ఎంత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, ఇప్పుడు గ్రాండ్ క్యాపిటల్ లేక మరి ఇవాళ జైబేరీ కానివ్వండి, లేకపోతే అనేక వర్టెక్స్ కానివ్వండి, లేకపోతే అనేక సంస్థలు ఈ రోజున మరి అన్ని చోట్ల నుంచి కూడా అమరావతి వస్తున్నాయి, విజయవాడ వస్తున్నాయి అంటే ఎకనామిక్ యాక్టివిటీ. ఆ రోజున మరి మనం ఎక్కడా కూడా భారతదేశమే కాదు ప్రపంచంలో అంత ఎకనామిక్ యాక్టివిటీ కూడా డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు, బాగా స్లంప్లో ఉన్నప్పుడు, ఎస్పెషలీ ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, ఇన్ఫ్రా యాక్టివిటీ కూడా తక్కువలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు మనకు కలిగజేసినటువంటి ఆపర్చునిటీ ఈ రోజు ఇవాళ మనం ఈ గ్రాండ్ క్యాపిటల్ని మనం ఇనాగ్రేట్ చేసుకోవడం అయినా, లేకపోతే ఇన్ని బిల్డర్స్ హైదరాబాద్లో కలిసిన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అక్కడ హౌసింగ్ రిక్వైర్మెంట్ పర్ ఇయర్ దాదాపు 20 నుంచి 21,000 యూనిట్లు ఉండేది. అది ఏదన్నా అవనండి, చిన్న అపార్ట్మెంట్ అవనండి, పెద్ద అపార్ట్మెంట్, విల్లాస్ అవనండి. మరి విడిపోయినటువంటి పరిస్థితుల్లో నాకు తెలిసి అది 10-12 వేలకు పడిపోయి ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మరి ఇక్కడ అమరావతి ప్రాంతాన్ని, మన విజయవాడ ప్రాంతాన్ని మరి రాజధానిగా ప్రకటించడం, ఈ చుట్టుపక్కల ఇంత యాక్టివిటీ రావటం, మరి అన్ని చోట్ల నుంచి కూడా బిల్డర్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ మరి ఇక్కడికి రావటం అనేది అది మనకు ముఖ్యమంత్రి గారు మరి ఇంత కష్టపడి ఇంత క్రైసిస్లో కూడా ఇవాళ నిజంగా చూస్తే మనకి 16% డెఫిసిట్ ఉంది. రెవెన్యూ టు ఎక్స్పెండిచర్ తీసుకుంటే 16% మనం డెఫిసిట్లో ఉన్నా కూడా ఏది కూడా ఆడకుండా మొన్న మీరు పుష్పాలు చూశారు. ఎంత బ్రహ్మాండంగా ఎవరిని ఇది చేయకుండా ఒక హ్యాపీనెస్ ఇండెక్స్, ఒక సాటిస్ఫాక్షన్ ఇండెక్స్ మరి మీరు చెప్పాలి ఎంత బ్రహ్మాండంగా ఉందనేది మరి నిర్వహించడం జరిగింది. ఈ రోజున 60 ఏళ్ళ నాటి నుంచి మన విజయవాడ ఏ రకంగా ఉంది, ఈ 2 ఏళ్లలో మన విజయవాడ ఏ రకంగా మారిందనేది మీరందరూ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈరోజు మనం చూస్తే మరి అసలు కనకదుర్గ ఫ్లైఓవరు అసలు ఇది తేవటమే కుదరదు, ఇది కట్టడమే కుదరదు అన్నటువంటి వ్యక్తులు ధర్నాలు చేశారు ఆ రోజున, ఫ్లైఓవర్ అవ్వదని చెప్పి. అటువంటిది ప్రభుత్వంలోకి వచ్చిన 6 నెలల్లో మనం ఫ్లైఓవర్ 480 కోట్లు పెట్టి ఫ్లైఓవర్ తెచ్చుకున్నాం విజయవాడకి. అది కూడా వెరీ క్రిటికల్ ఫ్లైఓవర్ అనమాట. భారతదేశంలోనే మరి కింద 4 లైన్ పైన 6 లైన్ ఫ్లైఓవర్ దాదాపు 480 కోట్లు పెట్టి తీసుకొస్తే మరి వాళ్ళ రాబోయే 5-6 నెలల్లో మరి ఒక బ్రహ్మాండమైనటువంటి ఫ్లైఓవర్ భారతదేశంలోనే ఒక ఇంజనీరింగ్ మార్వెల్ మనకి ఆవిష్కరింపబడతా ఉంది. అట్లాగే మరి టోటల్గా ఇన్ఫ్రా విజయవాడలో ఇప్పుడు బెంచ్ సర్కిల్ దగ్గర ఒక ఫ్లైఓవరు, అట్లాగే విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి బందరు 64 కిలోమీటర్స్ మరి 4 లైనింగ్ రోడ్డు, అట్లాగే మరి బందర్లో దాదాపు కొన్ని వేల ఎకరాల్లో బందర్ పోర్ట్ ఎప్పుడో కూడా మరి నారాయణ గారు దాదాపు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు నిరాహార దీక్షలు చేశారు, రిలే నిరాహార దీక్షలు ఆ పోర్టు కోసం. ఇవాళ ముఖ్యమంత్రి గారు నారాయణ గారు చేసినటువంటి పోరాటాన్ని గుర్తించి అక్కడ పోర్టు కడతానికి అంతా కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. అట్లాగే మన ఎయిర్పోర్టు ఇంతకుముందు 550 ఎకరాల్లో మన ఎయిర్పోర్ట్ ఉండేది,
కోడ్ సి ఎయిర్పోర్ట్గా అది ఉంటే ఇవాళ కోడ్ ఎఫ్ ఎయిర్పోర్ట్గా అంటే కోడ్ ఎఫ్ అంటే ది బెస్ట్ ఎమ్యూనిటీస్ ఎయిర్పోర్ట్ ఇన్ ది వరల్డ్ అనమాట. ఈవెన్ ఎయిర్ బస్ 380 కంటే ఎక్కువ ప్లేన్ వచ్చినా, పెద్ద ప్లేన్ వచ్చినా అది ల్యాండ్ అయ్యేటువంటి ఎయిర్పోర్ట్ని మనం నెక్స్ట్ 2 yearsలో మనం చూసుకోబోతున్నాం. 750 ఎకరాలు ల్యాండ్ అంటే ముందు 550 ఎకరాలు, ఇప్పుడు 750 ఎకరాలు మనం తీసుకుంటే ఇప్పుడు టోటల్గా ఒక 1200-1300 ఎకరాల ల్యాండ్ మనము దాన్ని సిద్ధం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మ్ టెర్మినల్ ఒక 130 కోట్లతో రేపు నవంబర్లో అది మొదలవుతుంది. ఇంటర్నేషనల్ టెర్మినల్ తర్వాత మరి బ్రహ్మాండమైనటువంటి ఇంటర్నేషనల్ టెర్మినల్ రేపు 2018 ఎండింగ్కి మనం కట్టుకోపోతా ఉన్నాం. అంటే ఈ రోజున ఇన్ఫ్రాలో అట్లాగే ఇబ్రహీంపట్నం నుంచి తిరువూరు 72 kilometers మొత్తం కూడా 4 లైన్ చేస్తున్నాం. 500 కోట్లు దాని ప్రాజెక్టు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇవాళ విజయవాడలో ఈ రోజుకి మనం చేసేటువంటి పని 4,000 కోట్ల రూపాయల పని విజయవాడలో అవుతుంది. నాకు తెలిసి ఈ 2 ఏళ్లలో చరిత్రలో ఏ నగరంలో కూడా భారతదేశంలో ఇంత పనులు జరగలేదని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే బులెటిన్ విశేషాలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.